ఆల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ చాలా రోజుల తర్వాత ఈ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను. ఈ వీడియో ఏంటంటే 10th క్లాస్ బ్యాచ్మేట్స్ అందరూ కలిసి గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేశాము. సో ఆ గెట్ టుగెదర్కే వెళ్తున్నాం నేను అండ్ మా హస్బెండ్ కలిసి. సో ఈ ఈవెంట్ని అండ్ ఈ వీడియోని మీ అందరూ చూస్తారని అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి వైజాగ్. సో ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇలా ఉంటుందన్నమాట అక్కడ. ఇంకా లోపలికి ఒక 5 కిలోమీటర్స్ అలా ఉంటుందన్నమాట ఊర్లో వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా స్టార్ట్ అవ్వగానే ఇంకా చాలా మెమరీస్ అయితే నా కళ్ళ ముందుకైతే వచ్చేసాయి అన్నమాట. అండ్ ఇక్కడ మా వారితో అదే చెప్తున్నా. ఇక్కడ చూడండి పూజ పూజ అంటున్నారు, కామెడీ. సో ఇక్కడ నుంచి అలా వెళ్తూ ఉంటే ఇంకా చుట్టూ గ్రీనరీ ఉంటుందన్నమాట. మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అండ్ మేము ఎలాగో నేచర్ లవర్స్ కాబట్టి ఇంకా ఎంజాయ్ చేస్తూ అయితే ముందుకైతే వెళ్తున్నాం. సో హై స్కూల్ అయితే ఇంకా మనకు వచ్చేసింది. చూడండి ఈ సైడ్కి ఉన్నదే హై స్కూల్ అనమాట. అండ్ హై స్కూల్ని చూడగానే నాకు చాలా హ్యాపీ వేసింది. అండ్ నేను అక్కడ 6th to ఇంటర్ వరకు నేను ఇదే హై స్కూల్లో చదివాను. అండ్ జూనియర్ కాలేజ్ అంటే హై స్కూల్లోనే పెట్టేశారనమాట. ప్రజెంట్ అయితే జూనియర్ కాలేజ్ కట్టేశారంట. సో ఇది ఎంట్రన్స్ చూసారు కదా. అందరం కూడా ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇలా ఎంటర్ అవగానే ఏ సాంగ్ పెడతారో ఒకసారి గెస్ చేయండి. సో విన్నారు కదా సాంగ్, స్టూడెంట్ నెంబర్ 1లో జూనియర్ ఎన్టీఆర్ సాంగ్ అనమాట. ఈ సాంగ్ మనం ఇలాంటి ఫంక్షన్స్ చేసేటప్పుడు కంపల్సరీగా ఉంటుంది కదా. అండ్ ఆ పాట వినగానే ఇంకా మన స్వీట్ మెమొరీస్ అన్నీ కూడా గుర్తుకొచ్చేస్తాయి. సత్య గారు ఎలా ఉన్నారు? హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. రమేష్ కూడా ఫాలోవర్ సిరి. అవునా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. లైక్ చేయండి. సుజాత నగర్ లైక్ చేయండి. చెప్పు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ. రాని ఇక తెలిసిందే కదా, ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ అందరూ కలిసారంటే ఇంకా మాటలు కదా. సో ఇక్కడ అదే జరుగుతుంది అనమాట. ఇంక అందరం కూడా మాట్లాడుకుంటున్నాము ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి.
లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసినటువంటి గురువుగారులు అందరూ కూడా తమ తమ స్టైల్స్లో స్పీచ్ను అయితే ఇవ్వడం జరిగింది. సో గురువుగారుల దగ్గర ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పుడు కూడా కొత్త కొత్త విషయాలు అనేవి తెలుసుకుంటూ ఉంటాం కదా యాజ్ ఎ విద్యార్థులుగా. సో ఏంటంటే మన తరాలకి, మన రాబోయే తరాల వాళ్ళకి, రాబోయే భవిష్యత్తు వాళ్ళకి, సో వాళ్ళందరికీ ఉపయోగపడే కొన్ని విషయాలను అయితే చెప్పడం జరిగింది. అవి ఎంతో నాకు బాగా నచ్చాయి. సో ఇలా మాట్లాడుతూ ఉంటే మనం హై స్కూల్ స్టేజ్లో వాళ్ళు చెప్పే పాఠాలు విన్నామో లేదో తెలియదు, కానీ ఇప్పుడు చెప్తుంటే మాత్రం కంపల్సరీగా అందరం కూడా విన్నాము. అండ్ చాలా ఒకసారి అండి. సో కాబట్టి అతని పడిమ చాలా ఎక్కువ. కాబట్టి గురువుల్ని మీరు అభిమానించినప్పుడు అందులో ఎక్కడా దోషం ఉండకూడదు. ఆమె చేసిన సర్వీస్ ఎవరు చేయలేరు, దానికి ఆల్టర్నేషన్ లేదు. ఇక దేనికైనా ఆల్టర్నేషన్ ఉంది. అమ్మ ఫస్ట్, మన అమ్మ నేర్పినటువంటి విద్య, అమ్మ నేర్పినటువంటి అలవాటు, అమ్మ నేర్పినటువంటి పాలన తరువాత తండ్రి, తరువాత స్థానం గురువు. సమాజం అనేది మన పాఠశాల నుండే తయారవుతుంది. ఇది కాండం. తరువాత శాఖలు, అది విద్యాశాఖ కావచ్చు, వైద్య శాఖ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు. మొన్న కూడా 223 మంది పిల్లల్ని ఏ రోజు కూడా పిల్లలు గొడవ చేశారని కానీ, లేకపోతే ఇండిసిప్లిన్డ్గా ఉన్నారని కానీ, చెప్పిన పాఠం వినలేదని కానీ, హోంవర్క్ చేయలేదని కానీ అలాంటి కంప్లైంట్స్ ఉండేవాళ్ళు చాలా చాలా తక్కువ. అయితే మీరు ఇందాక చాలామంది అంటున్నారు కదా, మీరు కొట్టిన దెబ్బలు మాకు బాగా గుర్తున్నాయని. నిజంగా కొట్టినట్టుగా నాకు గుర్తు రావటం లేదు. కారణం ఏంటో తెలియదు. నేను ఆ ఫీల్తో మీకు కొట్టలేదేమో. బహుశా నా ఫీల్ అంతా కూడా మీరు టార్గెట్ చేసి కవిత నువ్వేమీ అలాగా అలర్ట్ చేస్తున్నావు అని అన్నారు. అంటే అది ఎప్పుడు ఎలాగని మమ్మీ తినేస్తుంటాడు నన్ను. సో టీచర్స్ చెప్పే స్పీచ్లు అయితే విన్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే వారికి సన్మానం చేస్తున్నాం అన్నమాట ఇక్కడ. సో అదే మీకు చూపిస్తున్నాను. సో చూసేయండి మీరు కూడా. భోజనమండి. ఇప్పుడు అందరు నవ్వండి, ఏడుపుగలొద్దు, నవ్వంటారా? పెట్టమ్మా, భోజనం పెట్టే. ఇంకా నిడుగు పొట్టు పెట్టాలి. నా బ్యాగ్ ఎక్కడ ఉందా లేదా? ఉందా? జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః ఆనస్సంముద్విశ్యరసాధం ప్రణో దేవి సరస్వతిర్వాగే విర్వాజినీవతే ధీమామవిత్రవతు. ఓం భద్రకర్ణే విచయమదేవాః భద్రపశ్యేలక్షుద్ధియత్రాః స్థిరైరంగైః సుష్ఠువాగం స్తునోవే యశయమదేవైతంగయాయో. ఆటరేని చెప్తారు. అమ్మాయిని వచ్చి చెప్పండి, బాగుంటుంది. సన్మానిస్తుండగా ఫోటో తీస్తుండాలా. అన్ని కార్యక్రమం జరిగిపోవాలి. అందరూ కూడా పైనుంచి వచ్చి లైఫ్లోకి వెళ్ళిపోండి. 1 by 1 రెడీ ఉంది. సాల్వ్. ఓం గణపతిం భవామహే.
సో ఇక్కడ ఈ రకంగా గురువుగారులందరినీ కూడా సన్మానం చేసుకోవడం జరిగింది. సో వాళ్ళ రుణం మనం ఎప్పటికీ తీర్చలేము. అండ్ అది మనం నేర్చుకున్న విద్య మన భవిష్యత్ తరాల వారికి ఉపయోగపడితే కోరుకుంటున్నాం. అలాగే అలాగే ఫుడ్ విషయానికి వచ్చేస్తే ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది. చాలా స్పెషల్స్ అయితే కూడా పెట్టారు అండ్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు ఫుడ్ని కూడా. చూసారు కదా, మ్యూజిక్ వచ్చేసింది, మళ్ళీ కాపీరైట్ పడిపోతుంది అని చెప్పేసి నేనైతే సాంగ్ని అయితే తీసేసాను. అండ్ ఇక్కడ సాంగ్ చాలా బాగుంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఇంకా లాస్ట్లో అనమాట అందరూ డ్యాన్స్లు అవి వేశారు, పిల్లలు అండ్ స్టూడెంట్స్ అందరూ కలిసి. అండ్ ఇక్కడ ఏంటంటే నేను లాస్ట్ వరకు అయితే లేను, నేను మా వారు అయితే ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అయితే వచ్చేసాము. సో వీళ్ళందరూ కూడా ఇంకా అక్కడ ఊర్లో ఉన్నవాళ్ళు అండ్ చుట్టుపక్క చాలా తక్కువ డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు అనమాట. సో వాళ్ళందరూ అయితే ఉండి ఇలా బాగా ఎంజాయ్ చేశారు. నేనైతే ఇంకా లేను కాబట్టి నేనైతే ఇలా ఎంజాయ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ టైం ప్లాన్ చేయాలి మళ్ళీ. ఇలాగే అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. అలాగే ఈ వీడియో ద్వారా అండ్ మా హస్బెండ్కి అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలా డేస్ నుంచి కూడా ఇలా గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నారని చెప్పాను. చెప్పిన తర్వాత వెంటనే సో తీసుకువెళ్తాను నేను అని చెప్పేసి అన్నారనమాట. సో ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా నా కోసం టైం కేటాయించి మరీ అక్కడికి తీసుకువెళ్ళారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ ఫంక్షన్కి అయితే కొంతమంది అయితే హెల్ప్ చేయడం జరిగింది. అది ఎటువంటి హెల్ప్ అయినా కూడా చాలా బాగా చేశారు. అండ్ వారి వారి ఉద్యోగ వృత్తుల్లో బిజీగా ఉంటూ కూడా అందరినీ కాంటాక్ట్ చేస్తూ ఈ ఫంక్షన్కి రప్పించడం జరిగింది. సో వాళ్ళకి బిగ్ థ్యాంక్స్ చెప్పాలి ఈ వీడియో ద్వారా. చూస్తున్న వాళ్ళందరికీ కూడా బిగ్ థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.